అంతేనా సంధ్య? ఎస్. ఓకే. సో Yes, ma'am. Don't point anyone as you are doing wrong things. Life gets entangled, relationship gets spoiled. You doing such thing is creating problems. Just educate and ignore. ఎలాంటిది అంటే చేస్తానా చెయ్యనా, చేసిన పని మానేస్తానా, తప్పు చేశానేమో సరిదిద్దుకుంటానా, ఆ, ఈ చేస్తాను అనే కోరిక, లేదు నేను చెయ్యను అనే కోరిక, ఇవి రెండు కూడా ఆ, మళ్ళీ అది కూడా ఇంకో పని. చెయ్యకుండా ఉంటాను, ఐఎమ్ నాట్ ద డూయర్, ఇవన్నీ కూడా పనులే అంటున్నారు. ఎటువంటిది అంటే ఈ కర్తృత్వము ఆ చెరువులో బురద నిండిపోయి ఉందనుకోండి, నీళ్లు కావాలి అనుకుంటే ఆ బురదని ఇంకా ఇంకా ఆ చేయి పెట్టి తిప్పామనుకోండి, ఏమవుతుంది? ఆ బురద సెటిల్ అవుతుందా? మట్టి ఇంకా బురద అయిపోతుందా? ఇంకా ఎక్కువ బురద అయిపోతుంది. తేట నీరు మీకు దొరకదు. అది అటువంటిది అన్నమాట. ఇదంతా అప్పుడు నాహం కర్త అయితే విశ్వాసం అమృతం పీత్వా సుఖీ భవ. నేను కాదు ఇదంతా చేస్తున్నది, అది ఎలా ఎలా జరగాల్సింది అలా జరుగుతుంది అని కనుక అనుకుంటే ఈ విశ్వాసం నీలో ఉదయిస్తుంది. అది అమృతము. ఏమి ఎలా జరగాల్సింది అలా జరుగుతుంది. నిజానికి చాలా చాలా పెద్ద పనులు మనం ఊహించినంత బిగ్ సక్సెస్ వచ్చింది అనుకోండి, నేనేం చెయ్యలేదండి అది అలా వచ్చేసింది అంతే అనుకుంటాం. చూశారు, పెద్ద సక్సెస్ ఎలాగైతే అది అలా జరిగిపోయింది అని అనుకుంటామో, చిన్న పనిని కూడా మనం అలా అనుకోగలిగినప్పుడు అది ఒక విశ్వాసాన్ని నీలో నింపుతుంది. అది అమృతం లాంటిది. అది తీసుకో. ఎప్పుడైతే నేను కాదు అని అనుకున్నావో అది కాన్ఫిడెన్స్, ఆత్మస్థైర్యాన్ని పెంచుతుంది, నీలో విశ్వాసం ఉదయిస్తుంది. దాంతో ఫ్రీగా ఉంటావు. ఏకో విశుద్ధ బోధోహమితి నిశ్చయవహ్నిన ప్రజ్వాల్య జ్ఞానగహనం వీతశోక సుఖీ భవ. సుఖం చరా, వీతశోక సుఖం చరా. ఈ ఎరుక ఏదైతే ఉందో అగ్ని లాంటిది. ఏది ఎలా జరగాల్సింది అలా జరుగుతుంది అనే జ్ఞానం ఉంది చూశారు, నీ దుఃఖాన్ని కాల్చేస్తుంది, నీలో అజ్ఞానాన్ని నశింపచేసేస్తుంది. ఆ అగ్ని నీలో అజ్ఞానాన్ని నశింపజేస్తుంది, కాల్చేస్తుంది, దుఃఖాన్ని ఆ, ఆ, నాశనం చేసేస్తుంది. దేనికోసం నీలో అసంతృప్తి ఉంది, సంతోషంగా లేకుండా ఉన్నావు ఎందుకోసమని, నువ్వు దేనికోసం నీ ఆ, దుఃఖము? ఈ పరిస్థితుల కోసమో, ఈ సిట్యుయేషన్స్ కోసమో, నీ చుట్టూ ఉండే పరిస్థితుల కోసమో నువ్వు దుఃఖపడుతున్నావు, అంతే కదా? లేదు నీ చుట్టూ ఉండే మనుషుల కోసమని నువ్వు సంతోషాన్ని కోల్పోతున్నావు. వాళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళు ఇలా ఉన్నారు అంటున్నావు. వాళ్ళు అలాగ నీ చుట్టూ ఎంతకాలము ఎప్పటికీ నిలిచిపోతారా? అనంతకాలము చెప్పండి. ఆ మనుషులు నీ చుట్టూ ఉండే వాళ్ళందరూనూ మారిపోతూనే ఉంటారు కదా. ఎప్పటికప్పుడు కదిలిపోతున్నారు, మారిపోతున్నారు. ఒక నదీ ప్రవాహం లాంటిది నీ చుట్టూ ఉండే మనుషులు. కొన్నాళ్ళు నీ చుట్టూ ఉంటారు, ఆ తర్వాత వేరే దగ్గరికి కదలిపోతూనే ఉంటారు. మెళకువ తెచ్చుకో. నిన్న రాత్రి నువ్వు చేసిన వ్యక్తి ఈ రోజుకి యాజ్ ఇట్ ఈజు లేడు, మారిపోయాడు. ఆ వ్యక్తి ఆ వ్యక్తిలాగా లేడు. ఈ రోజు సాయంత్రం రేపు పొద్దుటికల్లా అతను మారిపోతాడు. అది అదేలాగా ఉండకపోవచ్చు. ఆ ఫీలింగ్స్ మారిపోతాయి, అతని ఆలోచనలు మారిపోతాయి. ఇంకా ఎదుటి వాళ్ళ కోసం నువ్వెందుకు అన్హ్యాపీగా ఉంటావు, సంతోషాన్ని కోల్పోతావు? అందరూ కూడా నీటి మీద బుడగల లాంటి వాళ్ళే. కాసేపు ఉంటాయి ఆ నీటి బుడగలు, ఎలా అయితే మాయమైపోతాయో చుట్టూ ఉండే మనుషులు కూడా అంతే. కదులుతున్న కదులుతూనే ఉంటారు. ఈ సిచ్యుయేషన్స్ అన్ని కూడా ద ఫ్లీటింగ్, ద మూవింగ్.
ఈ పరిస్థితులు, సంఘటనలు, వాటి కోసం నువ్వు సంతోషాన్ని కోల్పోతున్నావా? దుఃఖంతో ఉన్నావా? ఎంతకాలం ఆ పరిస్థితులు అలాగనే నిలిచిపోతాయి, ఫర్ ఎవర్ ఉండిపోతాయి అనుకుంటున్నావా? మారిపోతాయి. ఉమ్, ఇవి ఇలా అన్ని హా, చుట్టూ పరిస్థితులు మారిపోతాయి, సంఘటనలు మారిపోతాయి, చుట్టూ వ్యక్తులు మారిపోతారు. నువ్వు నువ్వు కూడా అంతే డ్రాప్ చేసేయాల్సిందే ఈ శరీరాన్ని ఒకప్పటికైనా సరే, అవునా కాదా? ఈ శరీరం అనారోగ్యంలో వెళ్ళిందా, అనారోగ్యం ఏమైనా వచ్చిందనుకోండి, దాన్ని జాగ్రత్తగా చూసుకోండి. అంతేకాని నాకే ఎందుకు ఇలా అనారోగ్యం వచ్చింది, నాకే ఎందుకు ఇలా వచ్చింది, కాలు నొప్పి వచ్చింది, చెయ్యి నొప్పి వచ్చింది అనేది ఇంకొంచెం అనారోగ్యం వచ్చింది అని అనుకోవడం ఇంకా ఆజిటేషన్ని, బాధని, దుఃఖాన్ని పెంచేస్తుంది. శరీరానికి అనారోగ్యం రావడము, సిక్నెస్ రావడము అనేది సహజంగా, ప్రకృతి సహజంగా జరిగేదే. దాని గురించి మళ్ళీ నువ్వు వర్రీ అయిపోవడం కాదు అంటూ ఇందాకలా మనం చూసాం కదా, ఆ స్టోరీ చెప్పారు గురుదేవులు. ఏమండి, స్వామీజీ ఒక స్వామీజీ చలిలో 3 గంటల వేళ పడుకున్నారట, జర్మనీలో ఎక్కడో అని. నాకు అలవాటు ఓపెన్ లోనే పడుకుంటాను, నేను ద్వంద్వాతీత, 80 ఏళ్ల ముసలాయన పాపం. నేను ద్వంద్వాతీతుడిని, చలి నాకేం పెద్ద కొత్త కాదు, రోజు చన్నీళ్ళు స్నానం చేస్తాను అంటూ మరి బయట ఓపెన్ లో మంచం వేసుకుని మంచులో పడుకున్నారు. తెల్లారి గట్ల 3 అయ్యేసరికల్లా అమ్మో బాబో అని అరుస్తున్నట్టు ఆయన. పాపం స్వామీజీ కదా, ఓంకారాలు ఏవో చేసుకుంటున్నాడేమో అనుకుని ఎవరు పట్టించుకున్నారు కాదు. ఇంకా సేపటికి ఇంకా గట్టిగా అరవడం మొదలెట్టాడు, కుయ్యో మొర్రో అంటూ ఏడిస్తే అప్పుడు అలర్ట్ చుట్టూ వాళ్ళు వచ్చి వేడి పాలు ఇచ్చి కాస్త దుప్పట్లు గట్రా కప్పి రక్షించారు ఆ స్వామీజీని. శరీరానికి బాధ అనేది ఉంటుంది ప్రకృతి సహజంగా, శరీరానికి అనారోగ్యం అనేది ఉంటుంది సహజంగానే ఉంటుంది. దానికోసం మళ్ళీ నాకు అనారోగ్యం వచ్చింది అని వర్రీ అయిపోవడం అనేది ఇంకో ఇంత ఆజిటేషన్ కలుగజేస్తుంది. ఎన్నాళ్ళు దాచుకుంటావు ఈ శరీరాన్ని? ఇది ఒక మాన్యుమెంటా? మ్యూజియంలో పెడతావా ఈ బాడీని దాచి? ఏం చేస్తావు అని అడుగుతున్నారు గురుదేవ్. ఉం? చాలా ఆరోగ్యం చాలా తగ్గిపోయిందండి, ఏం చేస్తావు? ఉం? అంటూ ఇంకో కథ కూడా ఇవాళ మనం చూసాం కదా. మనమేమో చక్కగా వెయ్యి చేసి మరి ఇంత విటమిన్ ఏ తీసుకున్నాను, ఇంత విటమిన్ ఏ తీసుకున్నాను, కే తీసుకున్నాను, ఇంత కాల్షియం తీసుకున్నాను, ఇంత ఐరన్ తీసుకున్నాను, ఈ ఫుడ్ తింటే ఇన్ని క్యాలరీస్, ఆ ఫుడ్ తింటే ఇన్ని క్యాలరీస్ అని ప్రత్యేకించి పోషకాహారాల అన్ని పోషక విలువలు లెక్క పెడుతూ, క్యాలరీలు లెక్క పెడుతూ మనమేమో శుభ్రంగా ఈ శరీరాన్ని పోషిస్తున్నాము అని అనుకుంటున్నాము. మనం ఇంత కష్టపడి పోషిస్తున్నాం కదా అంటూ ఒక స్టోరీ చెప్తున్నారు. హిమాలయాల్లో ట్రెక్కింగ్ కి ఒక గ్రూప్ ఆఫ్ యూత్ వెళ్ళారట, కుర్రాళ్ళంతా వెళ్ళారు ట్రెక్కింగ్ కి. అయితే ఒక పాలవాడు ఉన్నట, సైకిల్తో ఆ ఊళ్ళన్నీ, ఆ కొండల మీద విలేజెస్ అన్నింటికి వెళ్ళి పాలు పోసి వచ్చేస్తూ ఉంటాడనమాట. వీళ్ళందరినీ అతను రోజు 4-5 సార్లు ఆ కొండలు ఎక్కి దిగి సైకిల్ మీద చేస్తూ ఉంటే అతన్ని ట్రెక్కింగ్ వాళ్ళకి గైడ్ కింద ఆ మిల్క్ వెండర్ని ఉద్యోగం కూడా ఇచ్చారట. ఇప్పటికీ చేస్తున్నాడు అతను ఆ ఉద్యోగం. ఏమి, వచ్చే వాళ్ళని ఆ కొండలు ఎక్కించడంలో గైడ్ లాగా సహాయపడి, ఏమంటారా జాబు మర్చిపోయాను. ఎనీవే, ఈ కొండలు ఎక్కడానికి మిగతా వాళ్ళందరికీ సహాయపడుతూ హిమాలయాలు ఎక్కించే జాబ్ అతనికి వచ్చిందనమాట. ఏం తిన్నాడో, వాళ్ళ దగ్గర ఏం ఉండదో, అన్నం వండుకుంటారు, తినేస్తారు, కూరలు పండిస్తారు, కానీ పండించిన కూరలన్నీ కూడా అమ్మేస్తారు బయట, వాళ్ళు తినడానికి కాదు. పాలు వస్తాయి, పాలన్నీ అమ్మేస్తారు బయట వాళ్ళకి, దాంతో వాళ్ళ జీవనం సాగించడానికి. ఏమీ తినరు వాళ్ళు, కానీ ఎంత దృఢంగా ఉన్నాడో. ఈ యూత్ ఎవరైతే ట్రెక్కింగ్ కి వెళ్ళారో వీళ్ళు నానా పాటలు పడుతున్నారు ఎక్కడానికి. ఏమిటి, ఎన్నో రకాల పోషకాలతో పెంచి పోషించిన శరీరం, వాళ్ళ దగ్గర ఎటువంటి సత్తువ లేదు కొండలు ఎక్కడానికి. కానీ ఈ ట్రైనర్ ఉన్నాడు కదా, ట్రెక్కింగ్ ట్రైనరు, ఎంచక్క దడ 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 సైక్లింగ్ చేస్తూ ఎక్కేసాట. అంత ఫాస్ట్ గా నడవగలుగుతున్నాడు అతను. ఏం తిన్నాడని ఏమనుకుంటున్నారు? మీరు గనక ఈ శరీరంలో పోషకాలు ప్రోపర్గా అన్ని కాల్షియము, ప్రోటీను అంటూ ఇచ్చేస్తే ఈ బాడీ స్ట్రాంగ్ అయిపోతుందని అనుకుంటున్నారా? ఎంత పోషిస్తారు ఈ శరీరాన్ని?
అన్హ్యాపీగా ఉండకండి, దుఃఖంతో ఉండకండి. దుఃఖంతో కానీ సంతోషం లేకుండా ఉండడం కానీ అవసరం లేదు నీ శరీరం కోసము. అయ్యో నాకు ఇలా అయిపోయింది, అయ్యో నాకే ఎందుకు ఇలా జరిగింది, ఏం ఆలోచించద్దు. నీ మనసులో జరిగే అవన్నీ ఉన్నాయి చూసారు, పరిస్థితుల కోసం, సంఘటనల కోసం, మనుషుల కోసం అని మీ చుట్టూ ఉండే వాటన్నిటి గురించి నిరంతరము బాధపడిపోతూ అవసరం లేదు. దేనికోసం నువ్వు బాధపడుతున్నావు? సుఖీభవ, సుఖంగా ఉండు. ఇట్స్ ఎన్ ఆర్డర్ రాదర్ దాన్ ఏ బ్లెస్సింగ్ అంటున్నారు. ఇది సుఖీభవ అని ఈరోజు గురుదేవులు మనకి ఇస్తున్నారు. ఏమండి? అది మీకు ఆశీర్వచనము. ఆశీర్వాదమే కాదండి, ఇది ఒక ఆర్డర్. నేను ఇస్తున్నాను, సుఖంగా ఉండు. చూడండి ఎంత గట్టిగా చెప్తున్నారో. నేను పరీక్షలు పాస్ అవుతానా అని అడుగుతూ ఉంటారు పిల్లలు నా దగ్గరకు వచ్చి. లేదు లాటరీ నేను గెలుస్తానా అని అడుగుతూ ఉంటారు. ఒక జ్ఞాని ఆ పరీక్ష పాస్ అవ్వడానికో ఆ లాటరీ గెలవడానికో ఒక 5% ఛాన్స్ ఉన్నా సరే కాదు అని చెప్పట, ఎస్ అనే చెప్తారు. ఎందుకు? జ్ఞాని అవ్వదు, కాదు, కుదరదు అంటే అది పూర్తిగా కాకుండా పోతుంది. ఆ పాటి ఆశ ఉండి 1% 5% పాస్ అవుతాడు, లాటరీ వస్తుంది అన్న ఎస్ అని అనాలట జ్ఞాని. అన్నప్పుడు ఏమవుతుంది? ఆ ఎస్కి చాలా పవర్ ఉంటుంది. నో అంటే దానికి కూడా పవర్ ఉంటుంది, అవ్వాల్సింది కూడా అవ్వకుండా పోతుంది. నో అంటే అవ్వాల్సింది కూడా అవ్వకుండా పోతుంది. అందుకే ఎట్టి పరిస్థితుల్లోని ఎస్ కంటే నోకి ఇంకా పవర్ అట. జ్ఞాని చెప్తే కాదు అవ్వదు అనే మాట గనక జ్ఞాని అంటే, జ్ఞానులు అంటే అది ఇంకా చాలా పవర్ఫుల్ అట. అందుకని ఎవరైనా సరే అసలు కాదు అనడం అనేదే మంచిది కాదు. ఎవరైనా కాదు అన్న పని మనం చేస్తూనే ఉన్నాం అనుకోండి, అది డబుల్ ట్యాక్స్ అవుతుందట, ఇంకా ఇంకా హార్డ్ అవుతుంది. ఉం? వీత శోకో సుఖీ భవ, శోకం లేకుండా సుఖంగా ఉండు. ఇది చెప్తున్నారు గురుదేవులు. జై గురుదేవ్. యు ఆర్ ఫ్రీ రైట్ నౌ. మైండ్ ఒక కెమెరా లాంటిదిటండి. సంఘటనలు బొమ్మలన్నీ తీసి పెట్టుకుంటూ ఉంటుంది. ఎలాంటిది అంటే నదీ ప్రవాహం ఎలా ప్రవహిస్తోందో ఆ డైరెక్షన్ లోనే నువ్వు కూడా స్విమ్మింగ్ చేస్తే చాలా ఫాస్ట్ గా వెళ్ళగలవు. అవునా కాదా? ప్రకృతి సహజసిద్ధంగా ఎలా వెళుతోందో అలానే వెడితే నీకు ఈజీ అవుతుంది. దానికి ఎగైనెస్ట్ గా వెళ్ళాలి, రివర్ ఫ్లోకి, వాటర్ ఫ్లోకి ఎగైనెస్ట్ గా వెళ్ళాలి అని అనుకుంటే అప్పుడు చాలా కష్టం అవుతుంది. రేపు చూద్దాం. జై గురు దేవ్.